న్యాయం తీర్చండి, విధవరాల పక్షంగా వాదించండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు. అయితే మీరు చెప్పినవి బాగానే ఉన్నాయండి. దేవునితో మనం అంటాం, దేవా నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ నీకు నాకు కుదరదు. నీ దారి వేరు, నా దారి వేరు. నీవేమో మహాపరిశుద్ధుడు, మేమేమో మహాపాపాత్ములు అని మనుషులమైనట్టు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే దెయ్యాలంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, మమ్మల్ని వదిలి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నట్టు ఉన్నాయి. నువ్వు దేవుని కుమారుడువు, మేమైతే ఈ భూమి మీద దెయ్యాలుగా తిరిగేవారము, మీకు మాకు కుదరదు. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. నువ్వు మహాపరిశుద్ధుడువు, నేను పాపాత్ముడు. ఇలాంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు మనందరి మధ్యలో ఉన్నాయి. అయితే దేవుడు